వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జీవన్ రెడ్డి చేరితే బీఆర్ఎస్ సీనియర్ల జంప్. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. ప్రస్తుతం వరుస వలసలతో డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, పార్టీకి ఇంకా భవిష్యత్ ఉందని చాటడానికి కేసీఆర్ ఒక భారీ చేరిక కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని ఇమేజ్ ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ కు సంతృప్తి చెంది ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డి రాకను జగిత్యాల, కరీంనగర్ లోకల్ లీడర్లు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. దశాబ్దాలుగా జగిత్యాలలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి ఎదిగిన బీఆర్ఎస్ కేడర్ ఇప్పుడు ఆయనకే జై కొట్టాలంటే తలకిందులయ్యే పరిస్థితి. ఎల్ రమణ వంటి నేతలు ఇప్పటికే మౌనంగా ఉన్నారు. నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా చూసిన నేతను నేడు సెక్రటరీ జనరల్ హోదాలో తమ నెత్తిన కూర్చోబెడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు మనస్తాపానికి గురై ఇతర పార్టీల వైపు చూస్తే ప్రమాదం పొంచి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటి సీనియర్ నేతలు పార్టీకి వెన్నుముక్కగా ఉన్నారు. ఒకవేళ జీవన్ రెడ్డికి పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత ఇస్తే ఈ సీనియర్ల ప్రభావం తగ్గుతుందనే ఆందోళన వారి అనుచరుల్లో ఉంది. జగిత్యాల రాజకీయాలు ఎప్పుడు వ్యక్తిగత ఆధిపత్య పోరుతోనే సాగుతుంటాయి. ఈ తరుణంలో జీవన్ రెడ్డి ఎంట్రీ ఇస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత బీఆర్ఎస్ నేతలు డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంది. అందలం ఎక్కించేవారు అపరిచితులు అయితే అండగా ఉన్నవారు అన్యాయం అయిపోతారా అనే చర్చ ఇప్పటికే లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉన్నప్పటికీ హైపర్ లోకల్ రాజకీయాల్లో భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జీవన్ రెడ్డి వంటి మేధావి సీనియర్ నేత పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ కు మేధోపరమైన బలం చేకూరుతుంది నిజమే, కానీ అది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీని చీల్చే అవకాశం కూడా ఉంది.